హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీలో అప్పులకు సంబంధించిన వ్యవహారం మళ్ళీ దుమారం రేపుతుంది. అప్పులకు సంబంధించి కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినటువంటి ఈ 8 నెలల్లోనే భారీగా అప్పులు చేసుకుంటూ వచ్చింది. దాదాపు 80,000 నుంచి 1,00,000 కోట్ల వరకు అప్పులు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఒక ప్రతిపాదన కూడా తీసుకొచ్చి ఉన్నారు. దీని మీద మాత్రం వైసీపీ విమర్శిస్తూ వస్తుంది. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే రాష్ట్రం దివాలా తీస్తుంది, రాష్ట్రం శ్రీలంకంగా మారుతుందని చెప్పేసి మాట్లాడుతూ వచ్చారో, ఇప్పుడు కూటమి సర్కార్ వచ్చినటువంటి ఈ తక్కువ కాలంలో ఇంత ఎక్కువగా అప్పులు చేయడం ఏంటంటే కూడా వైసీపీ ప్రశ్నిస్తూ వస్తుంది. ఇక మరోవైపు నిన్న పవన్ కళ్యాణ్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఇండస్ట్రీకి సంబంధించి, ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి. దాంతోపాటు నాగబాబు మంత్రి పదవికి సంబంధించి కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే అల్లు అర్జున్కి ఎపిసోడ్కి సపోర్ట్ చేస్తూనే రేవంత్ రెడ్డిని పొగుడుతూ వచ్చారు. దీని వెనక రాజకీయ కోణం నిజంగానే ఉందా, లేదంటే కావాలని చెప్పేసి ఒకరికి మద్దతు ఇస్తూ మరొకరికి మద్దతు ఇవ్వకుండా మాట్లాడుతూ వస్తున్నారంటే కూడా ఎవరికి వారు విమర్శలు చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ పైన. అయితే ఈ రెండు అంశాలకు సంబంధించి, దాంతోపాటు ఏపీ తాజా రాజకీయాల అంశాల మీద ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. ఫస్ట్, చంద్రబాబు నాయుడు గారి సంపద సృష్టి అనుకోవాలా, లేదంటే సంపద సృష్టించడంలో కూడా అప్పులని కూడా ఇది ఒక సృష్టి అనుకోవాలా? ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నాయకత్వం కూటమి ప్రభుత్వం అప్పులపైన పెద్ద చర్చ నడుస్తుంది. ఉమ్, సాధారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ దానికి అనుకూలంగా ఉన్న మీడియా సంస్థలు కానీ 1,00,000 కోట్లు దాటేసింది అప్పు అని చెప్పారు. ఉమ్, సరే, ఇది రాజకీయ విమర్శ అని అనుకుంటాం. కానీ నిన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు మొన్న సావధానంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి 1,00,000 కోట్లు అప్పు చేశారు ఉమ్, అని చెప్పారు. ఉమ్, దీనిపైన ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి. ఎందుకంటే మాజీ ఫైనాన్స్ మినిస్టర్ చెప్పడం, లేదా ఆయన కొంచెం క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తే, ఆయన ఎట్లా పడితే అలా మాట్లాడాడు. ఉమ్, మీరు చెప్పకపోతే ఏమవుతుందంటే ఆయన చెప్పింది నిజం అనుకుంటారు. నా పాయింట్ ఏంటంటే, నాకు ఆందోళన కలిగించే అంశం ఏంటంటే, చంద్రబాబు గారు అప్పు చేసినా, జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసినా, ఎవరు అప్పు చేసినా ఆయనకు ఒక లిమిట్స్ ఉంటాయి. ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఉంటాయి. అవును. ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటడానికి ఎవరికీ రైట్ లేదు. ఉమ్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో 2,60,60 కోట్ల బడ్జెట్ కావచ్చు, మనకున్నటువంటి స్ట్రక్చర్ లో ఉమ్, 45 నుంచి దాదాపు 50,000 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్ అనుమతితో అప్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. బడ్జెట్ పరిధిలో ఉమ్, బడ్జెట్ అప్పులు అంటాం దాన్ని. బడ్జెట్ ఏతర అప్పులు ఉంటాయి. తర్వాత ఇంకోటి ఏముంటాయంటే, మనకు వివిధ వివిధ బడ్జెట్ ఏతర అప్పులతో పాటు కార్పొరేషన్ అన్ని, అది కూడా బడ్జెట్ ఏతర అప్పులే. కార్పొరేషన్స్ తెచ్చి బడ్జెట్ ఏతర అప్పులు అంటారు. అదనంగా మనం చేసిన పనులకు డబ్బులు లేకుండా పెండింగ్ పెట్టుకోవడం, పనులు అప్పగిచ్చేస్తాం, పనులు ఇక్కడ బడ్జెట్ బకాయిలు, ఈ 3 రకాలే ప్రభుత్వం మీద భారాలు ఉంటాయి. ఇప్పుడు బడ్జెట్ పరిధిలోని అప్పులు అంటే 50,000 కోట్లు పైన చేయడానికి స్కోప్ లేదు. అయితే ఇప్పుడు మనకు అమరావతి పేరుతో చేస్తున్న 15,000 కోట్లు ఎఫ్ఆర్బిఎం సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పరిమితితో ఇస్తా ఉంది. బడ్జెట్ ఏతర అప్పులు కానీ చూస్తాం. అది వాళ్ళు ఇస్తారా మనం ఇస్తారా ఒక చర్చ. అదనంగా ఇప్పుడు ఇది ఏరే లోన్స్ ద్వారా కావచ్చు, లేదా ఇటలీ సంస్థ ద్వారా ఇంకొక 5,000 కోట్లు, మొత్తం 23,000 అంటున్నారు. కానీ అది ఇంకా రాలేదు. కానీ ఇప్పుడు వాటికి అమరావతితో చేస్తున్న అప్పులతో సంబంధం లేకుండానే 1,00,000 కోట్లు అంటున్నాడు బుగ్గన రాజేంద్ర గారు. 1,00,000 కోట్లు నిజమా? ఎలా వస్తుంది? నాకు 1,00,000 కోట్ల అబద్ధం అని చెప్పను. బడ్జెట్ పరిధిలో 50,000 కోట్లు పైన చేయడానికి అవకాశం లేనప్పుడు బడ్జెట్ ఏతర అప్పులు అంత చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎట్లా పర్మిట్ చేసింది? సాధ్యమా? దీనిపైన ఒక సావధానమైనటువంటి సమాధానం ప్రభుత్వం చెప్పాలి. నిజంగా 1,00,000 కోట్లు కానీ ఇప్పుడే చేసేస్తుంటే, ఇది ఒక 1,00,000 కోట్లు మళ్ళీ అమరావతి పేరుతో 15,000 కోట్లు గ్యారంటీ ప్రపంచ బ్యాంకు, ఇంకా ఇతర ద్వారా ఇంకొక బ్యాంక్ ద్వారా కావచ్చు, లేకపోతే ఇదే సంస్థ 5,000 కోట్ల నుంచి 21,000 కోట్లు అంటారు. 20,000 కోట్లు ఈ సంవత్సరం తెచ్చేస్తే 1,20,000 కోట్లు అయిపోతుంది. దాదాపు 3 ఏళ్ళు చేయాల్సింది 1 ఇయర్ చేసేస్తే భవిష్యత్తు ఏంటి, ఎట్లా పరిణామాలు వస్తాయి, సాధ్యమా అనేది ఒక ఆందోళన కలిగి. కాబట్టి ప్రభుత్వం దీనికి స్పందించాలి. మొట్టమొదటి స్పందిస్తే కాంక్రీట్ గా ఒక అభిప్రాయం రావచ్చు. కానీ మొత్తం మీద అప్పులు అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కన్నా ఎక్కువే చేస్తున్నారు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, 2014 నుంచి 19 చంద్రబాబు గారు చేసిన అప్పుల కన్నా 19 నుంచి 24 జగన్మోహన్ రెడ్డి గారి అప్పులు ఎక్కువే ఉంటాయి. 19 నుంచి 24 వరకు జగన్ గారు చేసిన అప్పుల కన్నా చంద్రబాబు గారు ఇంకా ఎక్కువే చేస్తారు. ఎందుకు అంటే కంటిన్యూ ప్రాసెస్. మనకు వస్తున్నటువంటి 1,90,000 కోట్ల ఆదాయంలో 1,80,000 కోట్ల రూపాయలు ఖర్చులు ఉన్నాయి. ఆ ఖర్చులు ఏంటో తెలిసి దాంట్లో 42,000 కోట్లు ఈ అప్పులకు బకాయిలు కలిగించడం. అప్పులు అంటే అప్పులు బకాయిలు పాతవి. ఇప్పుడు ఆ బకాయిలు 42,000 కోట్లు చేసిన తర్వాత కొత్త అప్పు చేయక తప్పదు కదా. కాబట్టి ఆ రీత్యా అప్పులు నేను అర్థం చేసుకుంటాను. అయితే చంద్రబాబు గారు ప్రశ్నలకు ఎక్కడ గురవుతాడంటే,
ఒకటి అప్పులపైన సమాధానం చెప్పాలి. నిజంగా 1,00,000 కోట్లు చేశారా? చేస్తే ఎట్లా చేశారు? ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఉంటాయి కదా, లిమిట్స్ దాటి చేయకూడదని చెప్పిన మీరు ఇప్పుడు లిమిట్స్ ఓవర్ గా డ్రాప్ చేసినట్టే కదా. మీరేట డ్రాప్ ఇప్పుడు పర్టికులర్ పురంధేశ్వర్ గారు లాంటి వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి. 1,00,000 కోట్లు నిజంగా అప్పు చేశారా? 50,000 కోట్లు అప్పు చేసి బడ్జెట్ ఏతర అప్పులు చూపించేస్తే దాన్ని కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ కంప్లైంట్ చేశారు కదా పురంధేశ్వర్ గారు. మరి 1,00,000 కోట్లని ఆరోపిస్తారు, నిజమైతే చాలా దారుణం కదా. మీరెట్ట పర్మిషన్ ఇచ్చారు? లేదా అబద్ధాలు చెప్తారు, ఎట్ట సాధ్యం అవుతుంది అనేది ఒకసారి చూడాలి, దీనిపైన స్పందించాలి. అయితే ఒకటి వాస్తవం, తెలుగుదేశం పార్టీ ఎక్కువ ప్రశ్నలకు గురి కావడానికి కారణం ఏంటంటే గతంలో మనం చేసిన యాగి అంటాం. ఎందుకంటే రియాలిటీని కూడా యాగి చేసి పడేసి శ్రీలంక అయిపోతుంది, ఇంకోటి అయిపోతుందని మాట్లాడారు. ఇప్పుడు మీరు చేస్తున్న అప్పులు ఏ పరిధికి వస్తాయి, లేదా ఈ అప్పులు ఎలా ఖర్చు పెడుతున్నారు? ప్రయారిటీ బేస్ అప్పులు చేయడం నేను ఒప్పుకుంటాను, కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు పప్పులు బెల్లాలాగా పనిచేసినాడు. మరి మనం ఏం చేస్తున్నాం? ఇదిగో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టాం, లేదా ఈ ప్రాజెక్టుల మీద పెడుతున్నాం. ఈ 1,00,000 కోట్లు ఏదైతే అప్పు చేశారో జనరల్ పరిపాలన జరిపేస్తున్నారా? ఆల్టర్నేట్ గా పునరుత్పాదకతని సృష్టించే విధంగా ఇదిగో ఈ ప్రాజెక్టు, ఇదిగో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దీనికి మా కేటాయింపులు, అది జగన్ కి మాకు తేడా, జగన్ నేరుగా బటన్ నొక్కి జనం డబ్బులు వేసేసినాడు, మేము అట్లా చేయట్లేదు అని. ఇప్పుడు రెండోది, ఈ 1,00,000 కోట్లు పడిన అప్పు పట్ల క్లారిటీ ఇవ్వకపోతే కొత్త సమస్యలు తెలుగుదేశం ఎదుర్కొంటుంది. 1,00,000 కోట్లు అప్పు చేసిన ఎందుకని కాదు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 50-60 వేల కోట్లు అప్పు చేస్తే సంక్షేమ పథకాలు అమ్మఒడి ఇచ్చినాడు, రైతు భరోసా ఇచ్చాడు కదా, మనం దానికన్నా రెట్టింపు చేసేసి ఇవేమీ లేదు కదా. ఇక్కడ లేని అనుమానాలు వచ్చేస్తాయి. ఇప్పుడు కానీ దీనిపైన ఒక సావధానమైన శ్వేతపత్రాలు చాలా ప్రకటించారు కదా, ఇది శ్వేతపత్రం ప్రకటించాలి. నేను చేస్తున్న అప్పుల యొక్క ప్రాధాన్యత ఇది, దానికి నేను కేటాయిస్తున్న డబ్బులు ఇవి, గతంలో లాగా కాదు అని చెప్పకపోతే 1,00,000 కోట్లు చేసామన్న అపనింద, 50,000 కోట్లు చేసిన జగన్ అమ్మఒడి ఇచ్చినాడు, రైతు భరోసా ఇచ్చినాడు, ఇంకోటి ఇచ్చినాడు, మనం అవేమి ఇవ్వకుండా 1,00,000 కోట్లు ఎందుకు చేసినాం అని విమర్శలు గురి అవుతారు. కాబట్టి బుగ్గన గారు సావధానంగా మాట్లాడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులు ఖర్చు చేస్తున్న తీరు పైన ఒక స్పష్టమైన శ్వేతపత్రం రిలీజ్ చేస్తే వారికి మంచిది, రాష్ట్రానికి మంచిది. కేంద్రం స్పందించాలి కదా. కేంద్రానికి సంబంధించి అంటే వాళ్ళు ఇచ్చే నిధులు వాళ్ళు ఇస్తున్నారు, వాళ్ళు ఇచ్చే కేటాయింపులు వాళ్ళు ఇస్తున్నారు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రచారంలో ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పెద్దలు ఒకలాగా మాట్లాడుతున్నారు, కేంద్రానికి సంబంధించిన పెద్దలు ఒకలాగా మాట్లాడుతున్నారు. వాళ్ళేంటి, మేము ఆల్రెడీ ఏవైతే ఏపీకి సంబంధించి రావాల్సినటువంటి వసతులు ఉన్నాయో, పరిమితులు ఉన్నాయో వాటన్నిటి కింద ఇచ్చేస్తున్నామని చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ చూస్తేనేమో ఎవరి మాట వాళ్ళదిగా కూడా వినిపిస్తుంది. అంటే కేంద్రంలో బీజేపీ వాళ్ళు అప్పుల పైన ఏం అడగరు, వాళ్ళ పరిమితిలో ఉన్నది వాళ్ళు చేసేస్తారు. ఎందుకంటే నడుస్తున్న బడ్జెట్ ఇయర్ లో ఉంటుంది, అదంతా అంత ముందు ఇయర్ లో అనుకుంటారు. 46 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్, కేంద్ర బడ్జెట్, దాంట్లో 16 లక్షల కోట్లు అప్పులు. ఇప్పుడు నేను 1,00,000 రూపాయలు అప్పు చేసుకొచ్చి మీకు అప్పులు చేయొద్దని అశోక్ గారు చెప్తే వింటాడా? నవ్వుకుంటాడు. నువ్వేమో 1,00,000 రూపాయలు అప్పు చేస్తే తెల్లారితో వచ్చి నా దగ్గర కూర్చొని నన్ను మాత్రం అప్పు చేయొద్దు అంటే కుదరదు కదా. 16 లక్షల కోట్లు అప్పు చేస్తా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు నువ్వు చేయొద్దంటే వీళ్ళు వింటారా? చేయకపోతే నువ్వు అంటారు, కేంద్ర రాష్ట్ర వాటాలో పెంచు అంటారు. కాబట్టి మనకి ఎందుకు ఆ పంచాయతీ చేసుకునే వాళ్ళు చేసుకుంటారని వదిలేశారు. నిజానికి కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ గా, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, దేశవ్యాప్తంగా అప్పులపైన ఒక రేపు కొలాప్స్ అయితే ఎవడు దీనికి బాధ్యుడు? ఖచ్చితంగా దాన్ని చేయాలి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వైఖరి అట్లుంది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు వాళ్ళ పరిస్థితి వర్ణనాతీతం. వాళ్ళకేమో రాష్ట్ర ప్రభుత్వం అడ్జస్ట్మెంట్ అయిపోవాలి, కేంద్రం ఏం చేస్తుందో వాళ్ళకి అర్థం కాదు. లాస్ట్ టైం రాష్ట్ర అధ్యక్షురాలు పోయి కంప్లైంట్ ఇస్తే బడ్జెట్ అప్పుల పైన, ఆమె సావధానంగా ఇన్ని కోట్లని వాస్తవాలు చెప్పేసి, ఈ కంప్లైంట్ ఇచ్చిన తర్వాతనే ఒరే మన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కంప్లైంట్ ఇచ్చారు ఏం చేద్దామని ఆలోచించాల, దానికి రివర్స్ లో సమాధానం చెప్పింది పార్లమెంట్ లో. బయట వచ్చి పురంధేశ్వర్ గారు ఏం చెప్పుకోవాల్సింది, కేంద్రాన్ని కూడా జగన్ తప్పుదో బట్టి చేశాడని చెప్పి అటు సర్దుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఏం మాట్లాడితే ఏమొస్తున్న సమస్య. రెండోది పైపించి మనకు అనుకూలమైన ప్రభుత్వం, మన భాగస్వామైన ప్రభుత్వం, చాలా మందికి ఆశలు ఉన్నాయి పదవుల పైన. అంటే ఈయంత ఏడ గొడవ పెట్టేది, వాళ్ళు అర్థం గారు, ఢిల్లీ వాళ్ళు, మన పెద్దలేమో అర్థం గారు, వీళ్ళతో అడ్జస్ట్మెంట్ కావాలి, ఆశలు ఉన్నాయి, కాబట్టి వీళ్ళు ఏం మాట్లాడరు. ఆ రకంగా బీజేపీ కూడా తన క్రెడిబిలిటీ ఎందుకు కోల్పోతుందంటే, క్రెడిబిలిటీ తప్పని కాదు, గతంలో మీరు ఏం మాట్లాడారు అప్పులకు సంబంధించి. జగన్మోహన్ గారు అప్పులు విపరీతంగా ఎఫ్ఆర్బిఎం లీడ్స్ దాటారని చెప్పారు, కేంద్ర ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు ఇస్తున్నారని చెప్పారు, బడ్జెట్ ఏతర అప్పులు వడ్డీలు పెరిగిపోతున్నాయని చెప్పారు. మరి ఇప్పుడు చంద్రబాబు గారు చేస్తుంది అన్ని పద్ధతి ప్రకారం జరుగుతున్నాయా, చేసింది పద్ధతి ప్రకారం ఖర్చు పెడుతున్నారా, ఈ చేసిన దానికైతే కేంద్ర ప్రభుత్వం ఆన్సరబుల్ గా ఉందా, లేకపోతే అనుమతితో చేస్తున్నారా, వీటిపైన పురంధేశ్వర్ గారు ఖచ్చితంగా స్పందించాలి. నాకైతే వాళ్ళు స్పందిస్తారని నమ్మకం అయితే లేదు. ఓకే. సో జగన్మోహన్ రెడ్డి మీద కూటమి ఎదురుదాడి చేయడంలో తప్పులేదు. కూటమికి సంబంధించి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పులను కావచ్చు, వాటిని కాబట్టి ప్రశ్నించవచ్చు, కానీ తప్పులేదు. దాని విషయంలో కూడా ఎవరు
విభేదించరు. ఎందుకంటే రాజకీయ పార్టీలుగా ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడటం అవన్నీ సహజంగా జరుగుతాయి. కానీ ఒక విద్యా వ్యవస్థకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి మార్పులు కావచ్చు, ఆ రూపకల్పన కావచ్చు, దేశవ్యాప్తంగా కూడా ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి నేపథ్యంలో ఇంగ్లీష్ మీడియం అనేటువంటి ఒక ప్రతిపాదన తీసుకొచ్చి ప్రతి పిల్లవాడు ప్రైవేట్ స్కూల్ తరహాలో ప్రభుత్వ స్కూల్లో కూడా చదువుకోవచ్చని ఒక రూపకల్పనని సృష్టించినప్పుడు ఇప్పుడు మళ్ళీ దాన్ని తీసి తెలుగుకి ప్రాధాన్యత ఇవ్వాలి, తెలుగుని చంపేస్తున్నారు, గత ప్రభుత్వాలన్నీ తెలుగుని చంపేశాయి, మళ్ళీ ఇప్పుడు తెలుగుని ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వాల గురించి మాట్లాడటాలు, కొంతమంది మాజీ ప్రజాప్రతినిధులు మాట్లాడటాలు, ఎలా చూడాలి దీన్ని? అంటే మాతృభాష అన్నది అబ్సల్యూట్లీ కరెక్ట్. మాతృభాష పైన పట్టు సాధిస్తేనే మనం ఇతర భాషలను నేర్చుకోగలం. డెఫినెట్. మాతృభాష పైన మహాత్మా గాంధీ ఒక మాట్లాడతాడు, మాతృభాష మన కంటికి రెప్ప లాంటిది, మా ఇంకొక భాష మన స్పెట్స్ లాంటిది. స్పెట్స్ కన్నా మన కంటి రెప్పే చాలా ఇంపార్టెంట్. అంత ప్రాధాన్యత మాతృభాష అంటే తెలుగు కాదు, ఎవరి మాతృభాష వాళ్ళు. ఇట్లాంటి మాతృభాష మనం సంరక్షించుకోవాలి, దాంట్లోనే అన్నీ ఉండాలి. అయితే మారుతున్న పరిస్థితుల్లో ఆంగ్ల భాష యొక్క ప్రయారిటీ. ఎందుకంటే ప్రపంచానికి పరిపాలన భాష ఆంగ్ల భాష. ప్రధానంగా ఐటీ సెక్టార్ కావచ్చు, అంతర్జాతీయ అవకాశాలని ఇంగ్లీష్ తోనే ముడిపడి ఉంది. రెండో అంశం, మన తెలుగు చాలా ఇంగ్లీష్ తో కలిసిపోయింది. మనం ఇంటర్వ్యూలో ఒకసారి లెక్కలు వేసుకుంటే పదుల సంఖ్యలో మన ఇంగ్లీష్ భాష వాడేస్తుంటాం, మనమే మాట్లాడుకునేస్తుంటాం. అంటే కలిసిపోయింది, ఎందుకంటే దాని యొక్క ప్రయారిటీ ఇచ్చా. మూడో అంశం, మాతృభాషని ఎట్లా కాపాడుకోవాలనేది ఒక పాయింట్ అయితే, మనం ఆంగ్ల భాషను అనివార్యత ఏర్పడింది. ఇప్పుడు ఉదాహరణకు మీకు ఒక ఇంటర్వ్యూలో నేను రావాలంటే ముందు ఏ సబ్జెక్ట్ సార్ అని అడుగుతాం, మీరు సబ్జెక్ట్ చెప్తారు. ఆన్లైన్ లో ఇంగ్లీష్ లో తెలుగులో కొట్టట్లేదు, ఇంగ్లీష్ లో కొట్టుకోవాల్సి వస్తుంది సమాచారం కోసం. అది బడ్జెట్ అయినా ఇంకోటి బడ్జెట్ తెలుగులో కూడా ఇస్తున్నారు అనుకోండి, బేసిక్ గా ప్రాపర్ నాలెడ్జ్ కావాలంటే ఇంగ్లీష్ లో కొట్టుకోవాల్సి వస్తుంది. మనం గూగుల్ కానీ ఇవన్నీ కూడా ఇంగ్లీష్ లోనే ఉంటున్నాయి. మనం సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుసుకోవాలన్నా అందిపుచ్చుకోవాలన్నా ఇంగ్లీష్ అనివార్యత ఏర్పడుతోంది. ఇంకా చదువుకున్న వాళ్ళు భవిష్యత్తు గురించి తర్వాత, మనలాంటి అనలిస్టులు ఒక 15 నిమిషాల మీద మాట్లాడడానికి గూగుల్ ని ఇంగ్లీష్ సంప్రదించాల్సి వస్తుంది. అలాంటిది జీవితాన్ని నిర్ణయించే అంతర్జాతీయ అవకాశాలు ఇంగ్లీష్ తో ముడిపడింది కాబట్టి ఆంగ్లం అనివార్యమైంది. ఇది ఒక వాస్తవాన్ని గమనించాలి. అయితే తెలుగు భాష ఎట్ట కాపాడుకోవాలి అది వేరే చర్చ. కానీ ఈరోజు తెలుగు భాష గురించి కాపాడుకోవాలని చెప్పే పెద్దలందరూ కూడా చెప్తున్న మాటలు కరెక్ట్, కానీ ఆచరణలో ఏం జరుగుతా ఉంది? మాతృభాషను కాపాడాల్సిన బాధ్యత పేదలదేనా? ఇది మౌలికమైన ప్రశ్న. మన ఇద్దరిది కాదు, నీతులు చెప్తున్నా నీది కాదు నాది కాదు, కానీ ఇంటున్న పేదలది మాత్రం మీరు కాపాడుకుని నీతులు చెప్తారు. ఎందుకంటే మా పిల్లలు ఇద్దరు ఇంగ్లీష్ మీడియం, ఫ్రాంక్ తెలుగు మీడియం చదివించాలన్నా వీలు కాని పరిస్థితి. ఇంగ్లీష్ మీడియంలో నేను చదివిస్తాను, తెలుగు భాషని ఇంగ్లీష్ మీడియంలో మన పిల్లలు చదివించుకున్నంత మాత్రాన తెలుగు భాష ప్రాధాన్యత చెప్పద్దని కాదు, నీకు చెప్తున్నాను నువ్వు నీ పిల్లలు తెలుగు మీడియం చదువుకో అని. అది అభ్యంతరం అంటున్నాను. నేను ఇంగ్లీష్ మీడియం చదువుకుంటా, నా పిల్లలంతా నిన్ను మాత్రం నువ్వు అశోక్ గారు నువ్వు నీ పిల్లల్ని తెలుగులో చదివచ్చు అని చెప్తాను. అది చాలా అభ్యంతరం కదా. రెండో పాయింట్, నేను పేదలాన్ని ఎందుకు అంటానంటే, గవర్నమెంట్ భాషలో తెలుగు కావాలి, ప్రైవేట్ స్కూల్స్ అంతా మాత్రం ఇంగ్లీష్ కావాలి. ఏ ప్రైవేట్ కావచ్చు, నారాయణ కావచ్చు, ఆల్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ ఎక్కడ తెలుగు మీడియం ఉందా? తెలుగు మీడియం అని చెప్పి కూడా చేరస్తున్నాడు అక్కడ. మనం ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ లో 45% పిల్లలు ప్రైవేట్ సెక్టర్ లో వెళ్ళిపోతున్నారు. సమాజంలో 40% మంది ప్రాథమిక విద్య ప్రైవేట్ సెక్టర్ లో బోధిస్తున్నారు. 40% కూడా ప్రైవేట్ సెక్టర్ లో ఉంటే ఆడ మాత్రం తెలుగు వద్దు, నువ్వు పొరపాటున తెలుగు మీడియం అయితే వాడు జారడు. మళ్ళీ గవర్నమెంట్ స్కూల్లో మాత్రం తెలుగు మీడియం కావాలి అనడం ద్వారా ప్రజలు హర్షించరు. దీన్ని సమస్య అది. చెప్పేవాడు చిత్తశుద్ధిని నేను ప్రశ్నించను. సమాజం చూసేది కూడా చెప్పేవాళ్ళు అందరూ పిల్లలు ఇంగ్లీష్ మీడియం, ప్రైవేట్ స్కూల్ అంతా ఇంగ్లీష్ మీడియం, కేవలం గవర్నమెంట్ సెక్టర్ లో మాత్రం ఉండాలంటే మేము మాత్రమేనా అనే భావన బలంగా వస్తుంది. ఇక్కడ నేను ఒక పాయింట్ యాడ్ చేస్తాను మీకు. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్లో మీరు ఏదైతే కొన్ని కాలేజీలు స్కూల్స్ ప్రతిపాదించారో ఆ స్కూల్స్లో కనీసం ఇంటర్మీడియట్లో సాంస్క్రిట్ అనే సబ్జెక్ట్నే తీసేశారు. 10th అంటే 10th మినహా ఇస్తే మిగతా అన్ని 9th క్లాస్కి 8th క్లాస్లో తెలుగు అనే సబ్జెక్ట్ని కూడా తీసేశారు. ఒకప్పుడు తెలుగుకి 2-3 ఉండేవి, ఇప్పుడు అది కూడా లేని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే సాంస్క్రిట్ ఇంకోటి అది లాంగ్వేజ్ అడుగుతారు, దాంట్లో ఎక్కువ మార్కులు చెప్పేదాన్ని స్కోర్ కూడా వేస్తుంటారు పిల్లకాయలు. అంటే తెలుగులో 90% రాదు కదా, 100% రాదు కదా, ఇట్లాంటి పరిస్థితి కూడా వస్తుంది. అందువల్ల తెలుగుని ఖచ్చితంగా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఒక లాంగ్వేజ్ గా ఖచ్చితంగా తెలుగు మస్ట్ అండ్ షుడ్ పెట్టాలి. కానీ ఇప్పుడు ఉదాహరణకు మ్యాథ్స్ సైన్స్ ఉంది,
మాతృభాషలో సైన్స్ అంతా ఎట్ట సర్దుమా చేస్తాం? అంతే కదా. సైన్స్ లో ఉన్నటువంటి పదజాలాలన్నిటి ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ఇంగ్లీష్ మీడియం అనివార్యం. రెండు రకాలు, అవసరాల రీత్యా కాదు, సమాజంలో వస్తోంది. బాగున్న వాళ్ళు పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి, పేదలంతా మేము మాత్రం తెలుగునా మాతృభాష మేమేనా మీరు మాత్రం ఉద్ధరించరా అనే చర్చ వస్తే మాత్రం చాలా ప్రమాదకరం వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ రోజు ఎవరైనా మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఫస్ట్ గమనించాల్సింది ఈ ఏర్పడిన వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని మాతృభాష సంరక్షణ కోసం అన్ని తరగతుల్లో ఖచ్చితంగా మాతృభాష ఒక సబ్జెక్ట్ గా మాత్రం ఉండాలి. దాని జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్ట్ అది ఉంది. ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మార్చాడు, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, బైలింగ్వల్ బుక్స్ ఇచ్చాడు. ఓ పక్క తెలుగు, ఓ పక్క ఇంగ్లీష్ ఇచ్చాడు. ఆయన ఇచ్చినటువంటి బుక్స్ కానీ అవన్నీ. మాతృభాష అనేది మస్ట్ అండ్ షుడ్ నేర్చుకోవాలి, పిల్లలకు నేర్పించాలి, అది నేర్చుకోవాలి, కంటిన్యూ చేయాలి, మాతృభాషలో చేయాల్సిన చేయాలి. కానీ ఆధునిక టెక్నాలజీ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్ని కూడా మీరు చైనా గవర్నమెంట్ ఒక ప్రయత్నం చేసింది. వాళ్ళు మనకన్నా 3 రెట్లు ఎక్కువ ఉంటుంది ఆ పదాలు చైనాలో. చైనాకి డబ్బులు కూడా కొరవేం కాదు, వాళ్ళు ట్రై చేసినారు. మొత్తం చైనీస్ ని అన్నిట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నిట్లో కూడా తర్జుమా చేసి దానికి ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ పెట్టి యూనివర్సిటీలో పెట్టి వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. ఇప్పుడు ఉదాహరణకు నేను ఒక ప్రశ్న అడిగాను కదా, ఇప్పుడు ఇరిగేషన్ గురించి మాట్లాడాలంటే గూగుల్ కొట్టాల్సి వస్తుంది. కృష్ణా ట్రిబ్యునల్స్ అన్ని కొట్టాలంటే అన్ని ఇంగ్లీష్ లో ఉంటాయి. అప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం చైనా వాళ్ళు ఏం చెప్పంటే కృష్ణా ట్రిబ్యునల్ ఇవన్నీ మొత్తం ఇంగ్లీష్ లో ఉన్నదాన్ని చైనీస్ భాషలో తర్జుమా చేసి ఆన్లైన్ లో పెట్టే ప్రయత్నం చేసినారు. చివరికి చేతులు కాల్చుకొని ఇంక ఇది అయ్యే పని కాదు అని చెప్పి ఇంగ్లీష్ కూడా నేర్చుకోవడం మొదలెట్టారు. ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. అంటే ఎంత కష్టం. కాబట్టి వీటన్నిటి తెలుగు చేయాలి. ఒక చైనా లాంటి బలమైన ఆర్థిక వ్యవస్థ దేశమే చేతికెళ్ళ పడిపోయింది. ఇప్పుడు నేను తెలుగు భాషలో చదువుకున్నాను. ఈరోజు ఏదైనా సీరియస్ విషయాలు వస్తే మా పిల్లల్ని అడిగి అడుక్కుంటున్నాను, ఏదైనా గూగుల్లో ఏదైనా పాయింట్స్ వస్తే. ఇది పరిస్థితి. మనం మేధావులు మళ్ళీ అదనంగా. కాబట్టి ఇది ఇట్లాంటి పరిస్థితి వస్తా ఉంది. కాబట్టి దీనికి సమాధానం చెప్పకుండా, దీనికి ఆన్సర్ చేయకుండా చేస్తే ఇబ్బంది వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్టే కదా అనే దాని పక్క దగ్గర లేనిపోయిన సమస్యలు వస్తాయి. రాజకీయంగా సమస్య, అధికార పార్టీ దాన్ని ఆలోచించాలి. ఓకే, రైట్. ఒకటి, ఏపీ రాజకీయాలకు సంబంధించి ఆయన ఏం మాట్లాడినా సంచలనంగా మారుతుంది. పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు కావచ్చు, ఆయన చేసినటువంటి తీరు కావచ్చు. ఇక్కడ నాకు 2-3 పాయింట్లు నాకు క్లారిటీ ఇవ్వాలి. ఒకటి, కడపకి సంబంధించిన వివాదాన్ని మీరు కూడా చూస్తున్నారు. రాయలసీమ జిల్లాకు సంబంధించి మీరు కూడా అక్కడ వాసిగా ఉన్నారు కాబట్టి ఆయన అక్కడ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అక్కడ మాట్లాడినటువంటి తీరు కావచ్చు, అలాగే వైసీపీ మీద మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, వాటికి సంబంధించి ఒక ఆన్సర్ ఇవ్వాలి. దాంతోపాటు నిన్న అల్లు అర్జున్ వ్యవహారానికి సంబంధించి ఆయన కీలకంగా స్పందించారు. చాలా రోజుల తర్వాత చాలా గ్యాప్ తీసుకొని అందరూ మాట్లాడేసిన తర్వాత చివరిగా ఆయన చేసింది తప్పు, అల్లు అర్జున్ అలా చేయకుండా ఉండాల్సింది, రేవంత్ రెడ్డి మాట్లాడింది కరెక్ట్ అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఏం చెప్తారు ఈ రెండింటికి సంబంధించి? అంటే పవన్ కళ్యాణ్ గారు సినిమాటిక్ గానే రాజకీయాలు మాట్లాడుతున్నాడు. దాంట్లో కొన్ని సానుకూలంగా అప్రిసియేటబుల్ అంశాలు కొన్ని ఉన్నాయి, చాలా వరకు ప్రశ్నలకు గురయ్యేవి ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు రాయలసీమకు సంబంధించినంత కడప గొడవ, ఎంపీడీఓ పైన జరిగినటువంటి ఘర్షణ సంబంధించినంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యక్తి పాల్గొన్నాడు. అక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళ అమ్మ ఎంపీపీ, ఆయన కాదు. సహజంగా అసలు ఆయన ఆఫీస్కే పోకుండా ఉండాల్సింది. ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి కదా. ఎంపీడీఓ తప్ప పక్కన పెడదాం. పైపించి మీరు అధికారంలో లేరు, ప్రతిదీ కాంట్రడిక్షన్ వస్తా ఉంది, లేనిపోయిన ఇష్యూ వస్తా ఉంది తెలిసిన తర్వాత అక్కడికి ఎందుకు పోవాలి? వాళ్ళ అమ్మ పని వాళ్ళ అమ్మ చేసుకుంటే చేసుకోవాలి. అక్కడ వైసీపీ వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రెండో పాయింట్ ఏంటంటే ఆ గొడవలో ఏం జరిగింది అని పోలీసులు విచారణ తేలుతుంది, అరెస్ట్ చేయండి చేసుకొని. ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ధైర్యం చెప్పడం కోసం వెళ్ళొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయ కోణం ఎక్కువ కనిపిస్తా ఉంది. సమస్యను ఆయన పరిష్కరించదలుచుకుంటే తప్పేం లేదు, పోవచ్చు, భరోసా ఇవ్వచ్చు. అహంకారంగా ఎవరైనా ప్రవర్తిస్తే వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోండి. కానీ ఆయన మాట్లాడిన పదాలు ఏమో ఆ ఘటన అయిపోయింది. ఇది మొత్తం వైసీపీకి పూసేసి వైసీపీ పార్టీ ఎట్లాంటి పార్టీ, ఈ ప్రాంతంలో దౌర్జన్యాలు పెరిగిపోయినాయి, అహంకారం, ఇంకా మీరు అధికారంలో తోస్తా తాళదీస్తా, ఇవి అవసరమా? అదే డిప్యూటీ సీఎం తాడదీయదలుచుకుంటే అహంకారం, అన్ని అహంకారాలు తాడదీయాలి. కడప జిల్లాలోనే ఇంకొక సిబిఆర్ఓ పైన ఒక తెలుగుదేశం నాయకుడు ఎవరో పోయి గుదాడి చేద్దా, ఆయన తాటగాడి తీయాలి కదా. రాయలసీమ ప్రాంతంలో కొన్ని చోట్ల అమ్మాయిల పైన అగత్యాలు జరిగిద్దా, వాళ్ళ తాటగాడి తీస్తామని చెప్పొచ్చు కదా. మనం ఏ తాట, వాళ్ళు వైసీపీ వాళ్ళ తాట మాత్రమే తీస్తారా? ఇట్లాంటివి వస్తాయి అన్నెసరిగా ఇట్లాంటి కామెంట్లు చేస్తే. రెండోది క్యాంపు కార్యాలయం పెడతాం. ఎందుకు క్యాంపు కార్యాలయం పెట్టేది? మీరు అమరావతి నుంచి ఆదేశిస్తే పనిచేయరా పోలీసులు? కాబట్టి ఇప్పుడు అరెస్ట్ చేసింది మీరా? పోలీసులే కదా. కాబట్టి ఇవి అనవసరం. కాబట్టి అది కొంచెం పొరపాటు ద్వారా క్యాంప్ ఆఫీసర్ ఇక్కడ ఏదో జరిగిపోతున్నాయి దాడులు ఇవన్నీ. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న దాడుల్లో ఏఎస్ దాడులు ఎక్కడ జరుగుతున్నాయి? చర్చ అంతా గోదావరి జిల్లాల పైన తక్కువ. ఆడ ఎందుకు క్యాంప్ ఆఫీస్ పెట్టాలి? క్యాంప్ ఆఫీస్ ఫస్ట్ అయినా. కాబట్టి దాడులు, ఈ నేరాలు అవన్నీ మన డీజీపీ గారు ఇచ్చి
పవన్ కళ్యాణ్ గారు అడిగితే ఎక్కడ జరుగుతున్నాయి దాడులు తెలుస్తాయి. దాడులు అంటే ఈ ఎంపీడీఓ కాదు, ఘర్షణాత్మక వారిని దాడులు ఇట్లాంటివన్నీ రాయలసీమలో ఎంత జరుగుతున్నాయి, కోస్తాలో ఎంత జరుగుతున్నాయి, రాజమండ్రిలో ఎంత జరుగుతున్నాయి, గోదావరిలో అన్ని. డీజీపీ నేను లెక్కలు 37 ఇస్తారు కదా, ఈ రోజు ఇస్తారు అనుకుంటా. ఆ లెక్కలు చూస్తే ఎక్కడ క్రైమ్ మీద ఆడపోయి క్యాంప్ ఆఫీసులు పెట్టుకోవాలి. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లోయెస్ట్ క్రైమ్ రేట్ రాయలసీమలో ఉండేది. బస్ ఆయనకి తెలుసో తెలియదు. అది సినిమాల్లో చూసే, సినిమాల్లో నరసింహారెడ్డి, ఇంద్ర వాళ్ళ అన్న సినిమా, బాలకృష్ణ గారి సినిమా చూసి ఇదే రాయలసీమ అనుకుంటే కరెక్ట్ కాదు. బట్ డీజీపీ రిపోర్ట్ చూడండి, మా అన్న సినిమా, బాలకృష్ణ గారి సినిమా చూసేసి ఇదే రాయలసీమ క్యాంప్ ఆఫీస్ పెడతానంటే అది పెద్ద ప్రయోజనం ఉండదు. అంటే వారు క్యాంప్ ఆఫీస్ పెడదలుచుకుంటే ఏదో చోట క్రైమ్ రిపోర్ట్ ఎక్కడుందో అక్కడ పెట్టుకోండి, బాగానే ఉంటుంది. కానీ వారు ఎంపీడీఓ పైన దాడి చేసిన వాళ్ళు కఠినమైన చర్యలు తీసుకోవాలి, దాన్ని తప్పబట్టాల్సిన అవసరం లేదు. రెండోది మీరు ప్రస్తావించినట్టు నాగబాబు గారి వ్యవహారం ఇక్కడ కూడా సినిమాటిక్. ఫస్ట్ నాగబాబు గారికి సంబంధించి ఏమంటాడు, నాగబాబు గారికి కేటాయించింది మా అన్నని కాదు, నా కులమని కాదు, ఆయన పార్టీకి చేసిన సేవలు, నో అబ్జెక్షన్. రెండో అంశం, నాకు కులాల్లో వాటి పట్టింపే లేదు, నాకు పట్టింపల్ల పని. అందులో భాగంగా దుర్గేష్ గారిది ఏ కులం కూడా నాకు తెలియదు. ఈ రెండు మాటలు మాట్లాడినారు. నాకు ఇక్కడ ఆశ్చర్యకరం ఏంటంటే కృష్ణమాదిగ గారి కోసం చెప్పాడు అనుకుంటాడు. కృష్ణమాదిగ మీద చెప్పాడు కదా, 3 పదవులు ఉంటే 2 పదవులు మీ కులాన్ని తీసుకున్నాం, 1 పదవి కమ్మాయినికి ఇచ్చాం, దళిత బలహీన వర్గాలకు ఎందుకు లేదు అని ప్రస్తావించాడు. దానికి సమాధానం ఉంటాడు, దుర్గేష్ అయినా నా కులం అని కూడా తెలియదని చెప్పి. మరి దీని జనం అంత అమాయకులా? ఇప్పుడు మీ పార్టీ తరఫున పోటీ చేసిన ఎమ్మెల్యే కులం కూడా తెలియకుండా ఇచ్చారు, ఒకటి తెలియకుండా ఇచ్చేసారు, ఇప్పుడు మార్చేస్తారా? ఇప్పుడు తెలిసింది కదా, కృష్ణమాదిగ గారు చెప్పిన తర్వాత తెలిసింది దుర్గేష్ గారు మార్చమని నా ఉద్దేశం కాదు. అదే ప్రామాణికం అయితే మార్చేయాల్సి వస్తుంది. అదే ఆయన మాట్లాడే మాటలు అలా ఇంప్లిమెంట్ అవుతున్నాయి, రిఫ్లెక్ట్ అవుతున్నాయి, దాని పడతాయి. నాగబాబు గారికి సంబంధించి పని నో డౌట్, నాగబాబు గారు ప్రజారాజ్యంలో పనిచేశారు, మీతో పాటు పనిచేసినారు, జనసేనలో ఆయన మంత్రి పదవికి జనసేనకు వచ్చే అవకాశాలు అందిపుచ్చుకునే దాంట్లో ఆయన అర్హత ప్రమాణాలకు సంబంధించి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నో డౌట్ అర్హత కలిగిన వ్యక్తి, మీ తర్వాత అంత కష్టపడిన వ్యక్తి, ఇవ్వండి. కానీ ఎందుకు ప్రశ్నలు గురవుతారంటే ఇదే ఉపన్యాసం జగన్ ఉద్దేశించి ఏం మాట నిన్న కూడా మాట్లాడుతున్నాడు, పోయి జగన్ అడగండి అని. ఎందుకు అడగాలి జగన్ని? జగన్ మనలాగా ఇప్పుడు సిద్ధాంతం చెప్పలేదే, కుటుంబం వద్దు, కులం వద్దు, బంధుత్వాలు ఉండకూడదు, ఈ పెద్ద పెద్ద సిద్ధాంతాలను మనం చెప్తివి, మనం చెప్పాం కాబట్టి ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు కూడా అడగరు. ఎందుకు అడుగుతారంటే జగన్ ఉద్దేశించి నీ కులం వాళ్ళకి ఇచ్చేస్తున్నావు, నీ కుటుంబ సభ్యులకి ఏది వైవి సుబ్బారెడ్డి గారు, నా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, అవినాష్ గారి దృష్టిలో పెట్టుకొని నీ కుటుంబ సభ్యులకి ఇచ్చేస్తున్నావు, నీ కులం వాళ్ళకి ఇచ్చేస్తున్నావు, ఇదేది కుటుంబ పాలన, ఇవన్నీ ఆయనతో మాట్లాడేసినావు. ఇప్పుడు వాళ్ళు అడగరా ఇప్పుడు మీ కుటుంబ సభ్యులకు నువ్వు ఇచ్చావని? కాబట్టి వచ్చిన 4 సీట్లు, 4 మంత్రి పదవుల్లో సోదరుడికి వస్తే 3 కాపు, 1 కమ్మ, దళితులు లేరు, బీసీలు లేరు అనే ప్రశ్నలు గురిగారా? ఎప్పుడు గురితాయి? మీరు మాట్లాడినారు కాబట్టి, మీరు మాట్లాడుకున్నా ఉంటే రాదు. కదా మాట్లాడతారు. ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు తక్కువ ఉన్నా కూడా వాళ్ళలో కూడా ఒక అసంతృప్తి ఉంటది కదా, ఆశావాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఉంటారు కదా చాలా మంది. ఖచ్చితంగా ఉంటారు. ఇప్పుడు వైసీపీ అడగడంలో ఇంకొక లాజిక్ అడుగుతుంది కదా, మా అన్న పనితీరు కంటే అంటే బాగా కష్టపడ్డాడు కాబట్టి ఇచ్చాడు. ఇక్కడ అన్నం చూడకూడదు, బంధువుని చూడదు, కులాన్ని చూడదు. మరి ఈ సూత్రం జగన్ కొట్టించదా? బాలినేని శ్రీనివాసరెడ్డి కష్టపడకుండా ఇంట్లో కూర్చోండి, ఆ రోజు వచ్చి మంత్రి పదవి తీసుకున్నాడా? ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కేబినెట్ మంత్రి, జగన్ కోసం రాజీనామా చేసి వచ్చాడు. ఈ రోజు ఉండకపోవచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో కేబినెట్ మంత్రి రాజీనామా చేసి తెగించి వచ్చిన ఆయనకి చిన్న రాష్ట్రానికి మంత్రి చేయడం తప్ప కష్టపడి వస్తేనే కదా. కష్టపడంగా త్యాగంగా చేసినాడు, మీ అన్నకన్నా ఎక్కువే చేసినాడు. మీ అన్న మీకెంత చేసినాడో వైసీపీకి బాలిన అంతకన్నా ఎక్కువే చేసినాడు. సుబ్బారెడ్డి గారు ఇంట్లో కూర్చోడానికి పక్కన బాబాయ్ రూపంలో వచ్చేసినాడా? అవినాష్ రెడ్డి గారు తమ్ముడు రూపంలో వెంటనే వచ్చేసినాడా? వీళ్ళందరూ నా కష్టమే క్రైటీరియాగా ఉన్నప్పుడు మీ పార్టీ కోసం నాగబాబు గారు చేసిన కష్టం కన్నా అవినాష్ రెడ్డి గారు వైసీపీకి చేసింది, సుబ్బారెడ్డి గారు వైసీపీ చేసింది, బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ చేసింది ఇంకా ఎక్కువే, ఇంకా ఎక్కువ రిస్క్ తీసుకున్నారు. కాబట్టి ఈ జగన్ ఉద్దేశించి పార్టీ వైసీపీని ఉద్దేశించి మీరు సిద్ధాంతం చెప్పకపోతే ఈ రోజు మీరు సిద్ధాంతం గురిగారు. కాబట్టి అది గమనించండి అంటున్నాను పవన్ కళ్యాణ్ గారు. మనం ఇతరులకు మాత్రం నీతులు చెప్తాం, నా వరకు వచ్చేసరికి సిద్ధాంతం చెప్తానంటే అది కుదరదు. ఇతరులు విమర్శిస్తాం, నేను సిద్ధాంతం చెప్తానంటే కుదరదు, ఖచ్చితంగా విమర్శకు గురవుతారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కారణంగానే దుర్గేష్ గారు క్వశ్చన్ అయినారు, రేపు పవన్ కళ్యాణ్ గారు క్వశ్చన్ అవుతారు, నాగబాబు గారు క్వశ్చన్ అవుతారు. మీరు తప్పు చేశారని కాదు, మీరు ఇతరుల మీద దాడి చేశారు కాబట్టి ఖచ్చితంగా ఇది పెద్ద ప్రశ్నలకు గురవుతారు. రాబోయే కాలంలో నాగబాబు గారికి పవర్ ఇచ్చిన తర్వాత 4 పదవులు వస్తే మొత్తం 3 మీ వాళ్ళే, దాంట్లో సగం 50% కుటుంబం, 75% కులం. ఈ చర్చ రాకుండా ఎట్టుంటుంది? డెఫినెట్గా వస్తుంది. ఒకటి ఏదైతే ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అవి కూడా మీరు వినే ఉంటారు.
ఆయన ఏదంటే కర్ర విరగకూడదు పాము చావకూడదు అన్నట్టు మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డికి సపోర్ట్గా రేవంత్ రెడ్డి ఏం చేసినా కరెక్ట్గానే ఉంటుంది, ఆయన ఏమో ఆషామాషి లీడర్ కాదు, ఆయన చాలా ఏమంటారు ఇబ్బందులు పడి వచ్చి ఇలాంటి ప్రజాస్వామ్యంలో ఎన్నుకున్నటువంటి లీడర్ అంటూ రేవంత్ రెడ్డిని ఒకవైపు పొగిడారు, ఒకవైపు అల్లు అర్జున్ని తగ్గిస్తూనే వచ్చారు. అల్లు అర్జున్ అలా స్పందించకూడదు, అల్లు అర్జున్ పరామర్శించాల్సింది, దాని ఇండస్ట్రీ కూడా మీరంతా కూడా తప్పు చేశారు అనేటువంటి వ్యాఖ్యలు చేసింది. అంటే ఆయన రాజకీయంగా లేపారు, ఇండస్ట్రీ పరంగా తగ్గించారనేది బయట సహజంగా అందరూ మాట్లాడుకున్నటువంటి మాట. ఏంటి మీ వ్యూ దీని మీద? ఒకటి ఉప ముఖ్యమంత్రిగా అజయ్ డిప్యూటీ సీఎం హుందాగానే మాట్లాడాడు. ఆ పాయింట్ లో ఏది కావేసి లోను కాల. అది కాంట్రడిక్షన్, ఒకదానికి కాంట్రడిక్షన్ వచ్చేస్తుంది. రాజకీయంగా రేవంత్ రెడ్డి గారి గురించి పాజిటివ్ గా మాట్లాడినాడు, అభ్యంతరం ఏం లేదు. కానీ మనం బీజేపీకి అత్యంత సన్నిహితం, అందుకే కదా బండి సంజయ్ కోపం వచ్చింది. బండి సంజయ్ రివర్స్ కి కౌంటర్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చాడు? మీరు బీజేపీతో సావాసం చేస్తా, రేవంత్ రెడ్డిని పొగిడితే ఆయన ఒప్పుకుంటాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డిలో ఉన్న పాజిటివ్ వచ్చినప్పుడు జగన్ లో చెప్పొచ్చు కదా. జగన్ లో ప్రతి ఒక్కరిలో పాజిటివ్ ఉంటాయి, అన్ని నెగిటివ్ జగన్ లో పాజిటివ్ కూడా ఉన్నాయి కదా. మరి ఆ పాజిటివ్ చెప్పండి. అప్పుడు చెప్పలేదు కదా, వీర విహారం చేసినాం కదా. కాబట్టి మీ రాజకీయ ప్రత్యర్థి అంటే మీరు వీర విహారం చేస్తారంటే మీకు జగన్ కన్నా బీజేపీకి రేవంత్ రెడ్డి ఎక్కువ రాజకీయ ప్రత్యర్థి. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో ఏ రోజు గొడవ వల్ల, రేవంత్ రెడ్డి రోజు గొడవ పడుతున్నాడు. ఏదో పొలిటికల్ కాంగ్రెస్ కాబట్టి. కాబట్టి మీ మిత్రపక్షానికి అత్యంత తీవ్రమైన ప్రత్యర్థిగా ఉన్నటువంటి పాజిటివ్ తోలు గొమ్మంటారా? ఏం లాజిక్ ఇది? మీరు మనం పైపించి మాకు ఆంధ్రప్రదేశ్ కి సమానం అంటే మనం బెంగాల్లో మన మహారాష్ట్రపై ప్రచారం చేసి వచ్చినాం కదా బీజేపీకి అనుకూలంగా. అంటే ఇవన్నీ క్వశ్చన్స్ వస్తాయి. రెండు అల్లు అర్జున్ సంబంధించి రెండు మాట్లాడినాడు. ఒకవైపు హెచ్చరిక అంటే ఒక రకమైన సోకలాంటి ఇచ్చినాడు, ఇంకోవైపు పాజిటివ్ గా రెండు మూడు మాటలు మాట్లాడు. అందులో అల్లు అర్జున్ దోషం చేస్తున్నారు, మొత్తాన్ని సమిష్టి బాధ్యత ఉంటుంది. రెండోది సినిమా హీరోలు బయట వచ్చి దండం పెట్టకపోతే, బాయి చెప్పకపోతే అహంకారం అనుకుంటారు. ఇవన్నీ అల్లు అర్జున్ కూడా సపోర్ట్ గానే మాట్లాడినాడు. బ్యాలెన్స్ గానే ఉంది. ఎక్కడ ఇన్బ్యాలెన్స్ అయిందంటే మనం రాజకీయాలు మాట్లాడేటప్పుడు తను ఆ రోజు అవసరం తీరిపోతుంది అనుకుంటే ఇట్లాంటి కూడా వస్తాయి. ఇవన్నీ చర్చనీయాంశం అవుతాయి. కాకపోతే అన్నిటికన్నా మించి అందరూ జగన్ తో ఏం మాట్లాడినాం, ఇదే సమయంలో రేవంత్ ఏం మాట్లాడినాం, ఇవన్నీ ఉంటాయి కదా. కాబట్టి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడిన మాటలే జగన్ గారి విషయంలో రివర్స్ లో మాట్లాడినావు కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి నాడు నేడు గుర్తొస్తుంది. నాడేంటి నేడేంటి ఇది సమస్య అయింది. కాబట్టి ఇప్పటికన్నా ఆయన తగ్గించుకొని ఈ రోజు ఏం మాట్లాడితే రేపు అది కౌంట్ అవుతుందని తెలుసుకుంటే మంచిది. నాకు ఇక్కడ ఒక పాయింట్ అర్థం కాని విషయం ఏంటంటే, నిన్న కొన్ని మీడియా సంస్థలు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో కావచ్చు, వాళ్ళు కొన్ని మాట్లాడుతూ వచ్చారు. టికెట్ల విషయం కావచ్చు, బెనిఫిట్ షోల విషయం కావచ్చు, ఏదైనా సరే ఇండస్ట్రీకి సంబంధించి ఒక పర్మిషన్స్ ఇవ్వాలన్నా, పరిమితులు ఇవ్వాలన్నా అది ఆ ప్రభుత్వానికి సంబంధించి ఆ రాష్ట్ర పరిధిలో ఉంటుంది. ఇక్కడ ఏదైతే రేవంత్ రెడ్డి చేశారో అది ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వారి పరిధిలో ఉన్నటువంటి నిర్ణయము. వాళ్ళు ఇవ్వాలంటే ఇవ్వచ్చు, ఇవ్వకపోతే ఇవ్వాల్సిన అవసరం లేదు. దాన్ని ఎవరు బెదిరించి బామాలో భయపెట్టో తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉండదని చెప్పేసి నిన్న పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయన మాట్లాడారు, కొన్ని మీడియా సంస్థలు మాట్లాడాయి. మరి గతంలో ఎందుకు జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన ప్రభుత్వానికి సంబంధించి ఆయన నిర్ణయం తీసుకోబట్టే కదా అవన్నీ చేసింది? మరి అప్పుడు ఎందుకు వీళ్ళందరూ బయటకు వచ్చి అంత ఉద్రేకంగా అంత ఆవేశంగా మాట్లాడి కామెంట్లు చేస్తూ వచ్చారు? జగన్ నాకు నచ్చడు కాబట్టి నేను జగన్ దేని ఒప్పుకోను. రేవంత్ రెడ్డి గారితో నాకు పంచాయతీ లేదు కాబట్టి నా రాజకీయ ప్రత్యర్థి అయినా ఆయన పొగడతా. జగన్ రాజకీయ ప్రత్యర్థి ఈయనకి పడదు జగన్ అంటే, కానీ బీజేపీకి రాజకీయ ప్రత్యర్థి కాదు, మీ మిత్రపక్షం బీజేపీకి కాదు. కానీ తెలంగాణలో మీ బీజేపీకి మీ ప్రత్యర్థి అయినా రేవంత్ రెడ్డి ఆయనతో బాగుంటాడు, ఎందుకంటే ఆయనతో ఈయన గొడవ లేదు. కాబట్టి ఇక్కడ పర్సనల్ అజెండానే జగన్మోహన్ రెడ్డిని విమర్శించడంలో, రేవంత్ రెడ్డి గారిని ప్రశంసించడంలో ఓన్లీ పర్సనల్ అజెండా. జగన్ అంటే గిట్టదు. రెండోది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి విచక్షణ అధికారం రేవంత్ రెడ్డి గారికి ఉన్నట్టు ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. కానీ మేము ఇవ్వం, ఎందుకంటే జగన్ రెడ్డి మాకు పడతాడు, జగన్ రెడ్డి మాకు ఇచ్చినది. కానీ జగన్ మీద ఉన్న ద్వేషం, రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న లౌక్యం తప్ప ఇంకేమీ లేదు. దీంట్లో కాన్సెప్ట్ లేదు, ఏం పాడు లేదు. ఓన్లీ జగన్ మీద ద్వేషం, వాళ్ళ మీద సాఫ్ట్ కార్నర్. కాబట్టి ఇక్కడ రాజకీయాలు లేవు, రాజకీయ ప్రత్యర్థులు లేరు, ఏమీ లేవు. రాజకీయాలు ఉంటే కనీసం రేవంత్ రెడ్డి రాజకీయంగానే చూడాలి కదా. ఆడ బీజేపీ ఆయనతో కొట్లాడుతాం కదా. అల్లు అర్జున్ విషయంలో కుట్రపూరితంగా వ్యవహరించాడు నేను అనట్లేదు, వాళ్ళు బండి సంజయ్ గారు అన్నారు. మరి తెలంగాణ బీజేపీ మరి ఆయనతో ఆయన సర్వస్సు బీజేపీ నాదని ఆయన అందుకు భిన్నంగా రేవంత్ రెడ్డి మంచోడంటే కష్టపడి ఎదిగాడంటే ఎవడు కష్టపడి ఎదగలేదు. జగన్ ఆయన కన్నా ఎక్కువ కష్టపడి జైలుకి వెళ్ళాడు. ఆయన 52 రోజులు జైల్లో, నెల 2 రోజులు ఉన్నాడు. ఈ ఏకంగా 16 నెలలు జైల్లో ఉన్నాడు. ఎవరు కష్టపడి ఎదగలేదు చెప్పండి. అంటే ఏదైనా సరే జగన్ అంటే నచ్చదు కాబట్టి మేము ఏమో ఒప్పుకోం. రేవంత్ రెడ్డి అయితే కోపం లేదు కాబట్టి ఏమైనా సమర్థిస్తాం. అంతకు మించిన లాజిక్ నాకైతే కనపడదు.
ఈ బీజేపీ స్టాండ్ ఫైర్ కూడా ఏదన్నా పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటే ఆయనేమో ఒకరికి ఇటు సపోర్ట్గా మాట్లాడుతుంటే వాళ్ళందరూ కూడా ఈయన విమర్శిస్తూ వస్తున్నారు. అంటే రాష్ట్రాల్లో వేరైనప్పటికీ కూడా బీజేపీ ఎప్పుడు వాళ్ళ ఐడియాలజీ ఒకటిగానే ఉంటుంది కదా. బేసిక్ గా పవన్ కళ్యాణ్ వాళ్ళు సీరియస్ గా తీసుకోరు ఇట్లా విషయాల్లో. ఆయన ఏదో ఆయన అవసరాల కోసం మాట్లాడి అనుకుంటాడు తప్ప అంతేనా? ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ని సీరియస్ గా ఎందుకంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళు మాకు పొత్తే వద్దన్నారు కదా వాళ్ళు హైదరాబాద్ పంచాయతీ లోకల్ బాడీ ఎన్నికలు వచ్చినప్పుడు అన్నారు కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల్ని బీజేపీ వాళ్ళు ఒప్పుకోరు తెలంగాణ వాళ్ళు, కానీ సీరియస్ గా తీసుకోరు. సీరియస్ గా తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఇట్లా మాట్లాడు, వాళ్ళు సీరియస్ గా తీసుకుంటారంటే వాళ్ళు కంప్లైంట్ చేస్తారు, రేపు ఇబ్బంది వస్తున్నాయి అనుకుంటారు కదా. పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు తెలంగాణ బీజేపీ వాళ్ళు సీరియస్ గా తీసుకోరు. ఏంటి అసలు బీజేపీ స్టాండ్ సౌత్ మీద ఏముంటది పురుషోత్తం రెడ్డి గారు? ఇక్కడ చూస్తేనేమో పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకొని హిందుత్వం అని చెప్పేసి హిందుత్వం టార్గెట్ గా ఇటీవల జరిగినటువంటి రాజకీయం మొత్తం మనం చూస్తూ వచ్చాము. అలాగే తెలంగాణకు సంబంధించి బండి సంజయ్ని పెట్టుకొని ఆయన చేసినటువంటి రాజకీయం చూసాము. తాజాగా మొన్న అన్నామలై వ్యవహారం కూడా మీరు చూసే వచ్చారు మీడియాలో, అది ఎంత పెద్ద సంచలనంగా మారిందో. ఏం జరుగుతుంది అసలు? బీజేపీ ఇది వ్యూహాత్మకంగా వీళ్ళందరినీ కూటమిలో పెట్టుకోనో లేదంటే వాళ్ళ హ్యాండ్లో పెట్టుకోనో రాజకీయం చేయాలని చూస్తుందా, లేదంటే సౌత్లో ఎలాగైనా ఎదగాలి వీళ్ళందరినీ మన కింద పెట్టుకుంటే మనం ఎదగొచ్చు అని చెప్పేసి అలా రాజకీయం చేస్తుందా? బీజేపీ సౌత్ ఇండియాలో పట్టు దొరకట్లేదు వాళ్ళకి. ఒక కర్ణాటకలో తప్ప మీతో ఎక్కడ పట్టు దొరకట్లేదు. దొరికినట్టే తెలంగాణ దొరకతా ఉంది, వెనక్కి పోతా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో అవకాశం లేదు, తమిళనాడులో ఇది ప్రయత్నం చేస్తారు, అది వీలు కావట్లేదు. రెండో వైపు కేరళలో అసలు సాధ్యం కావట్లేదు. కాబట్టి సౌత్ ఇండియాలో ఒక బలమైనటువంటి పార్టీకి ఎదగాలంటే ఉత్తరాదిలో ఇప్పటికే 3 సార్లు బాగా గెలిచినారు. మన ఉత్తరాది తగ్గేసరికి పూల్ మీద ఎట్టరాల. రేపు మీద తేడా వచ్చిందనుకో ఉత్తరప్రదేశ్ లో మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అందువల్ల సౌత్ ఇండియాలో ఎదగడం బీజేపీకి అనివార్యం. అయితే వాళ్ళు పట్టు దొరకట్లేదు, ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు, ఇండివిజువాలిటీస్, ఈ ప్రాంతం అభివృద్ధి చెందిన ప్రాంతం కావడం, ఏదో మతం కులం పేరు చెప్పి కొట్టేయాలంటే పురాణ ప్రాంతం, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కాస్త బీజేపీ తటపాటాయిస్తుంది. లోకల్ పార్టీలు బలంగా ఉన్నాయి. లోకల్ లీడర్షిప్ జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, తెలంగాణలో కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇట్లా మనకు తమిళనాడులో కూడా ఇప్పుడు ఉదయనిధి మారన్తో పాటు ఇంకొక సినిమా హీరో విజయ్ గారు కూడా వచ్చేసారు. ఆ రకంగా యంగ్ లీడర్షిప్ వస్తా ఉంది, అందిపుచ్చుకుంటారు. కాబట్టి బీజేపీకి ఒక క్రూషియల్ టైం. అందువల్ల ఫస్ట్ పార్టీ వాళ్ళు ఎదగడానికి ట్రై చేస్తున్నారు. కుదరకపోతే ఎవరో ఒకరితో అడ్జస్ట్ అవుతున్నారు, ఎదగడం లేదా అడ్జస్ట్ కావడం. కానీ ఇక్కడ ఈ లీడర్లు చేసేటువంటి పనితీరు కావచ్చు, లేదంటే వాళ్ళు ఉన్నటువంటి ఓన్ ఐడియాలజీని పక్కన పెట్టి బీజేపీ ఐడియాలజీని ఎట్టుకొని దాన్ని ఇక్కడ సమాజ పరంగా కావచ్చు, మతాల పరంగా కావచ్చు కొంత చిచ్చు పెట్టే ఆ గొడవలు వచ్చే అవకాశం ఉంటది కదా. తెలంగాణలో ప్యూర్లీ సెంట్రలైజ్డ్, వాళ్ళు కేంద్ర ప్రభుత్వం అనుమానిస్తారు. ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఏమైనా మాట్లాడచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు వాళ్ళు టార్గెట్ కాదు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ తోనో చంద్రబాబుతో బాగుందాం, లేదా కలిసిపోతు వచ్చే వాళ్ళతో కలిసిపోతు పెట్టుకోవడం, ఉండే వాళ్ళతో బాగుండడం, ఇదే స్టాండ్ ఆంధ్రప్రదేశ్ లో. ఇంకా కొంతకాలం ఇదే స్టాండ్. ఈ స్టాండ్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ నాయకులు ఏం మాట్లాడో వాళ్ళు పట్టించుకోరు. కానీ తెలంగాణలో బీజేపీ నాయకులు ఏం మాట్లాడినా పట్టించుకుంటారు, వాళ్ళ డైరెక్షన్ ఇస్తారు. ఎందుకంటే అక్కడ అవకాశం కనపడతా ఉంది వాళ్ళు. కాబట్టి అట ఇండివిజువల్ గా నాయకులు కూడా చాలా కఠినమైన పార్టీ వదలరు. ఎందుకు ఆంధ్రప్రదేశ్ వదిలేయారంటే వీళ్ళేం పెద్ద నాయకులు అని కాదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ మంది కాదు అంటే ఎవరు ఓపిక వాళ్ళు చేసుకోని సక్సెస్ అయితే మన బీజేపీ ఖాతా సక్సెస్ కాకపోతే వాళ్ళ ఖాతాలో పడిపోతుంది అని ఎవరన్నా కూడా మనకే సపోర్ట్ అన్న ధీమాలో కూడా వాళ్ళు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు సహజంగా వాళ్ళతో బాగున్నారు కదా అందరూ. అప్పుడు జగన్ ఉన్నా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఉన్నా కూడా అదే పరిస్థితిని కూడా ఎవరు కాల్ చెప్పుకుంటూ ఉన్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పురుషోత్తం రెడ్డి గారితో ఏపీ లేటెస్ట్ పాలిటిక్స్ సంబంధించి చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.